మార్నింగ్ లైవ్ షోకి పునఃస్వాగతం. జగన్నాథం గారు, చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోయింది. దానిది ఏమో దసరా నుంచి పూర్తిగా అక్కడి నుంచి పరిపాలన మొదలవ్వాలి, అక్కడి నుంచి సేవలు కూడా మొదలవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు అంటే ఇప్పటికి కూడా ఇంకా చాలా వినిపిస్తున్నాయి, ఇంకా ఆ డిమాండ్స్ అని ఈ డిమాండ్స్ అని చాలా మండలాలు, రెవెన్యూ మండలాలు, వీటన్నిటి గురించి వినిపిస్తుంది. ప్రజలు ఆశించడం తప్పు లేదండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో ఒక పెద్ద ఆఫీస్ వస్తారంటే సౌకర్యంగా ఉంటుంది, డిస్టెన్స్ రెడ్యూస్ అవుతుంది అని అనుకుంటారు. కాకపోతే ప్రభుత్వాలు ఒకటి భౌగోళిక స్వరూపం చూడాలి, రెండోది పరిపాలనా సౌలభ్యాలు చూడాలి. ఇప్పుడు నేను చెప్పాలంటే మా నేటివ్ ప్లేస్ వాళ్ళు వచ్చారు, విలేజ్ వాళ్ళు వచ్చి సార్ అందరూ అడుగుతారు మనం ఎందుకు మండలు అడగొద్దు అన్నారు. నేను ఏముందని మన ఊళ్ళో చెప్పండి, ఇట్లా కాదు సహేతుకంగా ఉండాలి మీరు అడగటానికి అని చెప్పాం. దానికి ఆధారంగానే ఒక గ్రేట్ గుణం ఏదంటే ముందు అందరూ అనుకున్నారు 27కి చేసేసి అయిపోయింది తీసేసి ఆయన గట్టిగా చెప్పేశారు అనుకున్నారు. అప్పుడే చెప్పారు ఆయన, మేము భేషజాలకం వెళ్ళాము, కేసీఆర్ గారు చెప్పిన ప్రజాభిష్టానికి అనుగుణంగా లేదా మేము వివిధ వర్గాల నుంచి సమాచారం తెప్పించుకుంటాం, దానికి అనుగుణంగా లేదా కావాల్సినంటే ఇంకా కొన్ని జిల్లాలు ఇంక్రీజ్ చేస్తాం, మండలాలు ఇంక్రీజ్ చేస్తాం. ఈ నేపథ్యంలో మీరు అడిగిన ప్రశ్నలో ప్రజల డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. ఏ డిమాండ్స్ అయితే సాహిత్యక వాటన్నిటిని చేసి ఇప్పుడు గద్వాల్ కానీ, తర్వాత సిరిసిల్ల కానీ, జనగాం కానీ, ఇంకో ఈ 4 జిల్లాలు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని మండలాలు కూడా ఇంక్రీజ్, కొన్ని రెవెన్యూ డివిజన్లు కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ చాలా కాలం డిమాండ్ ఉండేది, అది అక్కడ ఉన్న ప్రజల అమౌంట్ బట్టి చేయడం. అయితే ఇటువంటి ప్రక్రియ చేసేటప్పుడు ఏంటంటే 100కి 100% అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డిలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అప్పుడు కూడా డిమాండ్స్ పెడతారు, మాది కావాలని చెప్తారు. కాకపోతే అక్కడ ఉన్న గైడ్ లైన్స్కి అనుగుణంగా లేదా ప్రజలకు సౌలభ్యంగా విధంగా చూసుకొని చెప్పి చేయడం జరుగుతుంది. అది ఇదే విధంగా ఇప్పుడు కూడా జరుగుతున్న వాటిలో అన్నిటినీ చాలా మట్టుగా స్క్రీన్లో చేసేసి దసరా చెట్టు ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. అది మాది ఎలక్షన్లో మేము ఇచ్చిన వాగ్దానం. అది జిల్లాల పునర్విభజన తీసుకొస్తాం, పరిపాలనను ప్రజల దగ్గర తీసుకొస్తామని చెప్పేసి. ఒకప్పుడు మండలాలకు ముందు ఎన్టీఆర్ గారు అప్పుడంతా 300 తహసీల్ ఆఫీసులో ఎన్నో ఉండేవి, చాలా అవస్థలు పడేవాళ్ళు. కానీ 3 అంతలు చేశాడు, 12 అంటే 4 అంతలు పెంచేసి లేదా. ఆ తర్వాత మండలాలు వచ్చిన తర్వాత ఎంత సౌలభ్యంగా ఉండింది ప్రజలకంతా. 30 కిలోమీటర్ల దూరంలో వెళ్ళేసి తెచ్చుకో, అప్పుడు 70-80 కిలోమీటర్ల తాలూకాకి వెళ్ళాలంటే. ఈ విధంగా వికేంద్రించి అధికారాన్ని వికేంద్రించి అడ్మినిస్ట్రేషన్ ప్రజల దగ్గర తీసుకుపోవడం దాంట్లో ఉద్దేశంగానే. సరే రాజకీయ కోణంలో చాలా విమర్శలు చేస్తూ ఉంటారు, సాహిత్యంగా లేదంటారు, చెప్పండి అంటే మళ్ళీ అది చెప్పారు. సాహిత్యం అంటే ఏంటి నిర్వచనం చెప్పండి అని చెప్పారు. ఒక గైడ్ లైన్ ప్రకారం ఈనాడు అధికారుల నుంచి విశాల సమాచారం తెప్పించుకున్న తర్వాత ఒక డ్రాఫ్ట్ పేపర్ కూడా ఇచ్చాం మేము. డ్రాఫ్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రజలకు సంబంధించి ఆర్డీఓ ఆఫీసుల్లో జేసీ గారు స్వయాన లేదా జేసీ లెవెల్ అధికారి వెళ్ళేసి లేదా ప్రజాప్రేమ సేకరణ జరిగింది. దాని మీద నుంచి దాని మీద చేసాం. కాకపోతే ఏంటంటే అందరినీ తృప్తిపరచలేము. నోటికి ఏ ప్రక్రియ అయినా కానీ కొత్త ప్రక్రియ వచ్చినప్పుడు 100కి 100% తృప్తిపరచడం కష్టమే. అక్కడ కూడా చిన్నవి పొరపాట్లు జరగడానికి ఆస్కారం ఉంటాయి. అవి పెద్దగా ప్రజల మీద ప్రభావం లేకుండా చూసుకోవలసిన బాధ్యత గవర్నమెంట్. ఆ విధంగా చేశాము. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని దగ్గర సర్దు మణిగింది. 1-2 చిన్నవి ఉంటాయి, దాన్ని సర్దుకుంటారు. అంటే విహెచ్ లాంటి సీనియర్ నేతలు కూడా విభజన అశాస్త్రీయంగా జరిగింది అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏమంటారు మీరు? కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడూ ఒకే మాట చెప్పామండి. మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రభుత్వం సరి అయిన నిర్ణయం కనుక తీసుకుంటే తప్పకుండా మేము వారికి సపోర్ట్ చేస్తాము, అది అమలయ్యే విధంగా కూడా మేము వారి వెంట ఉంటాము అనే మాట చెప్పిన మాట మీకు తెలిసిందే. కొత్త జిల్లాలు వస్తున్నాయి అన్నప్పుడు కూడా మేము స్వాగతించాము. కానీ ఒక మాట చెప్పాము, కొన్ని విధి విధానాలు ఉండాలి, శాస్త్రీయత ఉండాలి అని కొన్ని పారామీటర్స్ని పెట్టుకొని కనుక మనం జిల్లాలను ఏర్పాటు చేస్తే అది అన్ని రకాలుగా అభివృద్ధికి లోకి వెళ్ళడానికి సాధ్యమవుతుంది అనే మాటను ముందు నుండి కూడా చెప్తూ వచ్చాం. కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే పిల్లలు కదా నాన్న దగ్గరికి వచ్చి నాన్న చాక్లెట్ ఇవ్వు అనగానే తలా ఒక చాక్లెట్ పంచి పెట్టినట్టుగా జిల్లాలను పంచే విధానం జరుగుతా ఉన్నది. ఇక్కడ అది సరి అయినటువంటి విధానం కాదు. గద్వాల విషయం, జనగామ విషయం వేరు, వాటితోని మనం మిగతా వాటిని కంపేర్ చేయడానికి లేదు. అది తర్వాత ఇంకొక విషయం అండి, మీరేమంటున్నారు? అందరం ఒకటే మాట చెప్పాము, పరిపాలన సౌలభ్యం కోసం కానివ్వండి, మీరు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే చేయండి, మేము కూడా సహకరిస్తామని చెప్పి. కానీ ఇంకొక మాట ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ప్రభుత్వంలోకి వచ్చి 2-2.5 సంవత్సరాలు అయింది.
అయినప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా జిల్లాలను అభివృద్ధి చేయండి అని ఎవరు ఆపలేదే, ఎవరు అడ్డుపడలేదే. జిల్లా అభివృద్ధి జరగాలి అంటే ఏంటి ముందుగా చేయాల్సింది? అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలను మీరు అభివృద్ధిలోకి అంటే స్ట్రాంగ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేసి ఆ జిల్లాని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉండింది. కానీ ఇవాళ ఏమైపోయింది, పంచాయతీరాజ్ అనేది అసలు నిర్వీర్యం అయిపోయింది. సర్పంచులకు రావాల్సినటువంటి తలసరి గ్రాంట్లు కానివ్వండి, ఎస్ఎఫ్సీలు కానివ్వండి, ప్రతిదీ మీరు ఏం చేస్తున్నారు ఇవాళ? అంతకుముందు గత ప్రభుత్వంలో సర్పంచులకు అన్ని రకాల నిధులు వచ్చేటివి, ఇప్పుడు అసలు ఏమీ రాకుండా ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందుల పాలవుతున్నారు. జిల్లా అభివృద్ధి చేయడము అంటే కేవలము ఉన్న జిల్లాలను 4 5 పెంచడం కాదు. అక్కడ గ్రాంట్ ఇవ్వడం ఒక భాగంలో అయితే అక్కడ సరిపడా సిబ్బందిని కూడా ఇవ్వడం అనేది ఇంకొక భాగం. ఆ రకంగా అయితేనే ప్రజలకు చేరువలో ఉంటుంది, ప్రజలకు కావాల్సినటువంటి ఏవైతే పరిపాలనకు సంబంధించినవి ఉంటాయో అది చేరుకోగలుగుతుంది. అంతే తప్పించి ఊరికి జిల్లాలు పెంచి వాటిని సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏంది అనేది ఇంకొక ప్రశ్న మాది. మీరు మహారాష్ట్ర ఒప్పందం చేసుకొని వస్తారు, కోట్లు ఖర్చు పెట్టి సంబరాలు చేస్తా అంటారు. జిల్లాలు ఇచ్చాం కదా అని కోట్లు ఖర్చు పెట్టి సంబరాలు చేసుకుంటా అంటాం. మేమేమంటున్నాము, మీ బాధ్యతలో భాగంగా మీరు జిల్లాలు ఇచ్చారు, దానికి సంబంధించి సంబరాలు చేసుకొని డబ్బును వృధా చేయకండి. అది ప్రజా డబ్బు. ఆ డబ్బును ఏ రకంగా అంగన్వాడీ వర్కర్లు, విఆర్ఏలు చాలా మంది ఇవాళ ధర్నాలలో కూర్చొని ఉన్నారు, వాళ్ళకు సరి అయినటువంటి వేతనాలు లేవని చెప్పి. ఈ డబ్బుని కాస్త వాళ్ళ కోసము వెచ్చించండి మీరు, అంతేగాని సంబరాలని చెప్పి అనవసరమైనటువంటి ప్రజాధనాన్ని వృధా చేయకండి అనేది ఒక అపీల్ చేస్తా ఉన్నాం. శారద గారు కొన్ని విషయాలు తెలిసినట్టున్నాయి, ప్రసాద్ కొన్ని విషయాలు తెలిసినట్టున్నాయి. సర్పంచ్లకు వచ్చే డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ఈనాడు సర్పంచ్ జెడ్పీకి రావట్లేదు, నిధులన్నీ విలేజ్కే వెళ్తా ఉన్నాయి. ఆ మార్పు మీరు గమనించినట్టు, మీరు రాజ్యాంగంలో చేసిన మార్పు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదా డైరెక్ట్గా ఇప్పుడు 73, 74 ఎవరమ్మా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అమెండ్మెంట్స్, మరి దాన్ని అమలు పరచవలసిన బాధ్యత ఎవరి మీద ఉండింది? అది కాలేదంటే మీ మీదే కదా, మీరే తెలియదు కదా, మీరే ఉన్నారు కదా అధికారంలో. వినండి శారద గారు, మీరు చెప్పింది నేను విన్నాను, ప్రజలు విన్నారు, నేను చెప్పింది మీరు వినండి, ప్రజలు కూడా వినండి. తర్వాత మీకు బహుశా అవగాహన లేనట్టుంది. ఇప్పుడు నిధులన్నీ లేదా జెడ్పీ కూడా, జెడ్పీ సున్నా, ఇప్పుడు ఏం పెద్దగా నిధులు లేదు. గతంలో ఏం చేసేవాళ్ళంటే మొత్తం జిల్లా పరిషత్కి ఇచ్చేవాళ్ళం కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్ అన్ని, వాటి ద్వారా 10th ఫైనాన్స్ కానీ ఈ ఫైనాన్స్ కానీ వీటన్నిటిని వస్తే అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం మండలానికి, తర్వాత గ్రామానికి. జెడ్పీకి ఎంత 30% జెడ్పీకి పెట్టుకుని 50% మండల లెవెల్, తగ్గిన 20%, 50% విలేజ్ లెవెల్, 20% మండల లెవెల్లో పెట్టేవాళ్ళం. ఆ వ్యవస్థ మారిపోయిందంటే అన్ని స్కీమ్స్ అన్ని విలేజెస్కి సర్పంచ్కి డైరెక్ట్గా వెళ్తున్నాయి. అది కేంద్ర ప్రభుత్వం చేయించిన చట్టం అమ్మా, మేం కాదు, అది సర్పంచులకు రావాల్సిన నిధులు ఫైనాన్స్ ఇంతవరకు రాలేదు, ఇంతవరకు రాలేదు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి అసలు అక్కడ వసూలు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కట్టాల్సినటువంటి బకాయిలను కూడా కట్టాల్సిందిగా వాళ్ళ పైన తీసుకొచ్చారు. అది మీ కాంగ్రెస్ పార్టీ, మీ వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టాడమ్మా విద్యుత్ బకాయిలు, విద్యుత్ బిల్లులు కట్టమని. గ్రామ పంచాయతీ, చిన్న గ్రామ పంచాయతీలు అయినప్పుడు వాళ్ళకి కట్టే అటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే చెప్తున్నానండి, మీరు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఇంతకు ముందు కట్టేటివన్నీ కూడా ఇప్పుడు కట్టండి అంటే అసలు ఏం చేస్తారు? చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి 14th ఫైనాన్స్ ఇప్పటి వరకు రాలేదు, తలసరి గ్రాంట్ అనేది ఇప్పటి వరకు రాలేదు. గ్రామ సర్పంచ్ ఒకసారి పిలుచుకొని మాట్లాడితే అసలు వాస్తవాలు తెలుస్తాయి. 14th ఫైనాన్స్ ఫండ్ బాగా వచ్చింది, మామూలుగా కాదు. గతంలో 3000 మీ రాష్ట్రంలో వచ్చింది కావచ్చు, తెలంగాణకు సంబంధించిన చాలా ఇబ్బందుల పాలవుతాం. స్టేట్ గవర్నమెంట్లు కూడా ఆపలేవు అమ్మాయి. ఉమ్మడి రాష్ట్రంలో 3600 కోట్లు వస్తే ఇవాళ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రాకి 8600 కోట్లు వస్తుంది, తెలంగాణకి సుమారు 5300 కోట్లు ఎంత వస్తుంది, మ్యాక్సిమం వస్తాను. కాకపోతే ఆ నిధులన్నీ గ్రామ పంచాయతీలకు ఇచ్చేస్తున్నారు, అలాగే మండల పరిషత్లు, జిల్లా పరిషత్ ఏమో డైరెక్ట్ గా వెళ్తున్నాయి, ఎవరు ఆపేది లేదు. సరే, ఒక అధికార వికేంద్రీకరణ జరిగి ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడవాలంటే మంచి కార్యక్రమం ఏంటండి అది. కాకపోతే దానికి ముందు స్థానిక ప్రభుత్వాలు బలపరచాలి, సర్పంచుల్ని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని బలోపేతం చేయాలి. తెలంగాణలో మటుకు ఆ దిశగా నడుస్తున్నట్టు అనిపించట్లేదు. చెప్పండి,
ఫండ్స్ అన్ని గవర్నమెంట్ రావట్లేదండి. మీరు ప్రాక్టికల్ గా తెలుసుకోండి, ఫండ్స్ రావట్లేదు. ఆ చట్టాలను అమలుపరిచి మీరు ప్రకటించిన గౌరవ వేతనం ఈ రోజు వరకు ఇవాళ ఎంపీటీసీలు జెడ్పీటీసీలకి 10 నెలది ఇవాళ రిలీజ్ చేశారు, సర్పంచులకి రిలీజ్ చేయలేం. మరి తెలంగాణలో ఎంత మట్టికి మీరు అక్కడే తెలిసిపోతాను మీరు ఎలా పాక్షికంగా ప్రభుత్వం సర్పంచులను ఎంపీటీసీలు జెడ్పీటీసీలను ఎలా చూస్తాను అనేది అక్కడే తెలుస్తాను. కానీ ఒకటి, జిల్లాలు ఏర్పాటు చేయటం అనేది మంచి కార్యక్రమం, జిల్లాలు ఏర్పాటు చేయటం అనేది మంచి కార్యక్రమం. కానీ అందులో రాజకీయాలు చూడకూడదు. ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో బ్రిటిష్ పరిపాలన పద్ధతిలో 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జిల్లా గౌరవ వేతనం. ఆ డబ్బు ఇవ్వకపోతే బలోపేతం చేసినట్టు కదా. నీకు ఫండ్స్ డెవలప్మెంట్ మీ 14th ఫైనాన్స్ ఫండ్స్ ఎగ్జాంపుల్ చెప్పానన్నా. ఎస్ఎఫ్సి వేసారా? మీరు ఎస్ఎఫ్సి వేసారా? ఎంతమందికి తెలంగాణలో ఎస్ఎఫ్సి వేసి ఫండ్స్ ఇచ్చారా? లేకపోతే తలసరి గ్రాంట్ ఇచ్చారా? ఆర్ఆర్ఎం ఇచ్చారా? మీరు ఆర్డబ్ల్యూఎస్ కింద నిధులు ఇచ్చారా? ఏమీ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈ ఫండ్స్ ఏవి కూడా మేము ఏవైతే కోట్ చేసామో ఫండ్స్ ఏవి కూడా వాళ్ళకి చేరలేదు. జగన్నాథం గారు, విద్యుత్ బిల్లులు మా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ బిల్లులు వసూలు చేయడం లేదు మేము గ్రామ పంచాయతీలు సర్పంచులు. కానీ తెలంగాణలో మీరు కట్టాల్సిందే అని కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పి గోల్డ్ లోడ్ కొట్టి 14th ఫైనాన్స్ నుంచి డబ్బులు లాక్కుని కట్టేస్తున్నారు. రాధాకృష్ణ గారు, గ్రామం డెవలప్ చేయాలంటే ఇప్పుడు ఈ ట్యాక్స్లు, వాటర్ ట్యాక్స్ కానీ కరెంట్ ఇది కానీ ఒక్క నిమిషం ఇవి తప్ప సిస్టాన్ని ఫాలో చేయడం తప్ప, ఒక డిసిప్లిన్ నేర్పించడం తప్ప, ఇది అటువంటి మీరు ఏంటంటే ఇంకా మా ఆంధ్రాలో అన్న పన్నులు తెలంగాణలో ఆదిలాబాద్ లో ఏ ట్యాక్సులు కడతారా? జిల్లాలో తీసుకున్నారు. మన ప్రణాళిక కేవలం పేపర్ ప్రకటనల వరకే పరిమితం. ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీ కూడా రాలేదు. సమాధానం చెప్పమనండి. తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. మీరు పంచాయతీలకి సర్పంచులకి మట్టికి కేసీఆర్ గారు అన్యాయం చేస్తున్నారు. ఆ విషయం నేను కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నారు తప్ప ప్రాక్టికల్ జరుగుతున్న విషయాలు మేము ఎవరికి ఇచ్చాం? మేము కాంట్రాక్ట్లకు ఇచ్చారా? రమేష్ గారు చెప్పండి సార్, మీ ఒపీనియన్ చెప్పండి సార్. వరప్రసాద్ గారు చెప్పండి. మీ ఎన్టీవీ ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తే చాలా బాధగా ఉంటుంది సార్. రాజేంద్ర ప్రసాద్ గారు సాక్షి ద్వారానే అబద్ధాలు ప్రచారం ఆయన బాధకు అర్థం ఉందండి. సాక్షి ద్వారానే అబద్ధాలు, అసత్యాలు, దుష్ప్రచారాలు. లోకేష్ చంద్రబాబు గారి మీద అలిగాడు ఏంటంటే మంత్రి పదవి ఇవ్వలేదని, అందుకని చెప్పి ఆయన బ్రహ్మోత్సవాలకు రాలేదు, లేకపోతే శిక్షణా తరగతులకు రాలేదు. ఏదో కాకమ్మ కబుర్లు సాక్షి పేపర్ టీవీ ఉంది. మీరు అసత్యాలు ఎన్టీవీ ఉన్నంతలో వాస్తవాలు చెప్పి చౌదరి గారు పర్ఫెక్ట్ గా ఉంటారు. ఏం బాధపడద్దు మీ సాక్షి టీవీ, మీ సాక్షి పేపర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని చెప్పి అన్ని టీవీలు అన్ని పేపర్లు అలా చేస్తున్నారు. అసత్యాలు చెప్పే కాపీ రైట్, అవినీతి చేసే కాపీ రైట్
కార్యక్రమంలో పాల్గొన్నందుకు బ్రదర్, జగన్నాథ్ రెస్ట్ గారు, తీసుకో. శారద గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాల్టి మార్నింగ్ లైవ్ షో. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.